హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజైతే నా డే 16 వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుడ్ ప్లాన్ ఎలా జరిగిందైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైటే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసర్లు అయితే నానబెట్టుకున్నానండి. సో పెసరట్టు వేయడం కోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఎలాంటి నార్మల్గా క్రిస్పీగా రావడం కోసం కొన్ని బియ్యం అయితే యాడ్ చేస్తారు కదండి. సో నేను అలా ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ పెసర్లు అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో ఇది మనకి ఏంటంటే ఎక్కువసేపు నానాలండి పెసర్లు అనేవి. సో అందుకే నైట్ వేసుకుంటే మంచిగా ఓవర్ నైట్ మొత్తం అవి మంచిగా నానిపోతాయి అనమాట. సో మార్నింగ్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను పప్పునైతే ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసేసి దాంట్లోకి నేను కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నానండి ఈరోజు ఫ్లేవర్నెస్ కోసం. అండ్ అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కొంచెం జీలకర్ర అనమాట. సో ఇవన్నీ వేసి కూడా నేను మంచిగా బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నానండి. సో మనకి కొత్తిమీర వేసాం కాబట్టి కొంచెం మనం పెసరట్టు తినేటప్పుడు ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుందన్నమాట. ఇంకా బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత దాంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా మిక్స్ చేసి అయితే బ్యాటర్ పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ పెనం రెడీ చేసుకుంటున్నానమాట. సో ఫస్ట్ 2 దోశలు అయితే ఫ్లాప్ అయినాయండి. సో అవైతే నేను చూపించట్లేదు. సో మంచిగా వచ్చినప్పుడు మాత్రమే దోశ వేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే నేను క్లిప్పింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా పెసరట్టులో ఈరోజు నేను ఇంకొకటి ప్రోటీన్ కోసం ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ అవ్వడం కోసం ఎగ్ పెసరట్టు అయితే వేస్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం దోశ మేమైతే థర్స్డే అండ్ సాటర్డే అయితే నాన్ వెజ్ తినమండి. సో రిమైనింగ్ అన్ని డేస్ తింటామన్నమాట. ఈ రిమైనింగ్ డేస్లో ఎప్పుడైనా దోశ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఎగ్ దోశ అయితే అవుతుంది. లేదు అని అంటే క్యారెట్ ఆర్ సంథింగ్ ఆనియన్ ఇలా మిక్స్ చేసి అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడైతే ఒక ఎగ్ అయితే పగలగొట్టేసుకొని మంచిగా ఇలా దోశకి మొత్తం అప్లై అయ్యేలాగైతే స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో దీంట్లోకి ఇప్పుడు నేను ఇడ్లీ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇడ్లీ కారం యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఉత్తగా ఎగ్ వేసేసుకొని తింటే అంతగా టేస్ట్ అనిపించదు అనమాట. సో కొంచెం కారము, అలా ఉల్లిపాయలు, క్యారెట్ ఉన్న వాళ్ళు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను దీని మీద చిన్నగా చాప్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. పైన కొంచెం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసేసి లో ఫ్లేమ్లో దోశనంతా కూడా మంచిగా 2 వైపులా కూడా కాలనివ్వాలండి. సో ఎగ్ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని అయితే టర్న్ చేస్తున్నాను. సో ఒకవైపు అయితే మంచిగా కాలిపోయింది. టర్న్ చేసిన తర్వాత నేను ఎక్కువసేపు అయితే ఉంచలేదండి. సో మళ్ళీ టర్న్ చేసేసి ఇటువైపే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి సో మాడకుండా అయితే ఉంటుంది. అండ్ మంచిగా మనకి ఎగ్ ఎల్లో అనేది కొంచెం నీ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో అలా రాకుండా అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా దోశ అయితే అయిపోయిందండి. ఒక్క ఎగ్ దోశ తింటే చాలండి, హెవీ అయిపోతుంది. సో ప్రోటీన్ మంచిగా వస్తుందన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా కాలిందో. పైన ఆనియన్స్ కూడా వేసాం కాబట్టి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో కొంచెం పల్లీ చట్నీ అయితే తీసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నైట్ అయితే నేను ఓవర్ నైట్ ఓట్స్ తిందాంలే అని చెప్పేసి ఇది ఓవర్ నైట్ ఓట్స్ కాదులేండి, మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ అంతా కూడా నేను మిల్క్లో సోక్ చేసి అయితే పెట్టాను. దీంట్లోకి వచ్చేసి నేను ఓట్స్, చియా సీడ్స్, పాలనమాట. సో పాలల్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నైట్ డిన్నర్ లోపు అయితే నాకు మంచిగా అది సోక్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు టమాటా చారు అయితే చేయబోతున్నానండి. సో టమాటా చారు కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తానన్నమాట. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. సో నేను ఎలా చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ రసంలోకి నేను బీన్స్ కర్రీ కూడా యాడ్ చేయబోతున్నాను అనమాట. బీన్స్ చెప్పాను కదండి నా లాస్ట్ బ్లాగ్లో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు అయితే దాన్ని ఫ్రై చేయబోతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 4 టమాటాస్ అయితే తీసుకున్నానండి. అండ్ కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. సో ఏంటంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఒక 4 మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. రసంలోకి నేను కొంచెం కారపొడి లాగా అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను క్వాంటిటీస్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట. సో మిక్సీ జార్లో నలగదు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో మిగిలినా కానీ తర్వాత మనం ఏదైనా రసంలో కానీ మళ్ళీ చేసినప్పుడు ఫ్రై కర్రీస్లో కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఇక్కడ 3 నుంచి 4 ఎండుమిర్చీలు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు అనమాట. సో మెంతులు మనం
వేసుకునే దాన్ని బట్టండి. సో ఇవన్నీ కూడా లైట్గా రోస్ట్ అయితే చేసుకున్నాను. లో ఫ్లేమ్లో చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. సో మాడిపోతే మనకు మంచిగా టేస్ట్ అనేది రాదనమాట. సో ఇంకా అవన్నీ కూడా చల్లారేలాగా పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా ఆలోపైతే ఇక్కడ నేను టమాటాని పేస్ట్ అయితే చేసుకున్నానండి. సో పేస్ట్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి అయితే మొత్తం ఆ పిప్పంతా కూడా పోయేలాగా, అంటే అదంతా సపరేట్ అయ్యేలాగా అయితే చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా నాకు ఈ విధంగా కొంచెం అయితే పిప్ అయితే వచ్చిందండి. సో నేను రసం ఎంత కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. లే అంటే ఇంక మనం ఎంతమంది ఉన్నామో ఇంట్లో దానికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకున్నాను. సో ఫైనల్గా ఇంకా ఇదైతే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఏవైతే రెడీ చేసుకున్నానో అవన్నీ కూడా చల్లారిపోయాయి. ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి. సో మీరు ఫస్ట్ ఈ పప్పులన్నీ మనం ఏవైతే ధనియాలు, జీలకర్ర పప్పులు ఉన్నాయి కదా, సో ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాక తర్వాత వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకోవచ్చండి. లేదు అని అంటే డైరెక్ట్గా కూడా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ చారు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి 2 చిన్న పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా కొన్ని రెబ్బలు చిన్నగా కట్ చేసి పెట్టుకొని అయితే వేసుకొని ఇంకా మొత్తం అయితే మిక్స్ చేసుకున్నానండి. సో ఇప్పుడు దీంట్లోకి నేను రసం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఎంతైతే కావాలో అంతైతే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి తెలిసిపోతుందండి, మనం టేస్ట్ చేసినప్పుడే రసం అవ్వక ముందుకే మనకి రసం ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. తర్వాత దీంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు గిన్నెలోకి మనం రసం క్వాంటిటీ ఉంటుంది కదండి, సో అది బాగా మరిగి క్వాంటిటీ అనేది కొంచెంగా తగ్గుతుందన్నమాట. సో అప్పుడు తగ్గుతున్నప్పుడు మనకి రసం అనేది చక్కగా మొత్తం పచ్చివాసన లేకుండా మంచిగా ప్రిపేర్ అయినట్టు అనమాట. సో మనం వేసిన దానికన్నా కొంచెం అనేది తగ్గాలి. సో అప్పుడే రసం అనేది బాగుంటుంది. ఇంకా ఫైనల్గా పక్కన ఇక్కడ నేను పోపు అయితే పెట్టుకుంటున్నానండి. సో ఈ పోపు దేనికోసము అని అంటే బీన్స్ కర్రీ కోసం అనమాట. సో బీన్స్ కర్రీ నాకైతే అసలు ఇష్టం లేదండి, బట్ నేనే కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చేసుకొని అయితే తిందాంలే అని చెప్పేసి అయితే ఏదో ట్రై చేస్తున్నాను. సో ట్రై అంటే ఏమీ లేదండి. సో నేను ప్రిపేర్ చేసుకున్న కారపొడి మిగిలింది కదా, సో దాన్ని నేను ఫ్రైలో వేయబోతున్నాను అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, రసం క్వాంటిటీ అనేది మనకి తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ మనకైతే అయిపోయిందండి. సో ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బీన్స్ కర్రీ కోసం అయితే నేను ముందుగానే బీన్స్ అంతా కూడా వాటర్లోకి కొంచెం సాల్ట్ వేసి అయితే బాయిల్ చేసుకున్నానండి. తర్వాత ఇంక ఇక్కడ పోపు అయితే పెట్టుకున్నాను అనమాట. సో పోపు వచ్చేసి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి అవన్నీ మగ్గిన తర్వాత ఏవైతే మనం బాయిల్ చేసుకున్న బీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని ఇంకా మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రసం కోసం అయితే నేను పోపు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా పోపులోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. తర్వాత కొన్ని మినపగుళ్ళు అయితే వేసుకున్నాను. పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అయితే వేసుకొని అవి బాగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వన్స్ అది కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం రసాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే అనమాట. ఇంకా మనం ఆల్రెడీ రసం మరిగించేటప్పుడు అంటే ముందే ప్రిపేర్ చేసుకున్నప్పుడు పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇంకా నేను ఇప్పుడైతే పోపులో ఎలాంటి పసుపు అయితే యాడ్ చేయట్లేదండి. ఇంకా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అలాగా కొన్ని కొత్తిమీర ఆకులు అయితే వేసేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉంచేస్తే మనకి రసం అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి రసం అయితే. ఇంకా ఏ కర్రీస్ కూడా అవసరం లేదండి, ఇలా రసం చేసుకొని తింటే మాత్రం. ఇంకా ఫైనల్గా దీంట్లోకి నేను బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో బెల్లం యాడ్ చేయడం వల్ల అయితే ఇంకా రసంకి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలా అని ఎక్కువగా యాడ్ చేయొద్దు, తీయగా అయిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే బీన్స్ అయితే మెల్లగా ఫ్రై అయితే అవుతున్నాయండి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. సో బాగానే ఉందండి బీన్స్ కర్రీ, బట్ నేను చాలా రేర్ అనమాట తినడము. అసలు ఎప్పుడూ కూడా నేను బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడూ కూడా తినలేదండి. ఆఫ్టర్ మ్యారేజే నేను బీన్స్ అయితే తిన్నానమాట. ఇంకా మనకి బీన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి.
అన్నప్పుడు నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో పౌడర్ రసం కోసం అది దీంట్లో యాడ్ చేశానండి. సో దీంట్లో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచేసానండి. ఎందుకంటే ఇందులో మనకి కందిపప్పుని వేపుకొని వేసాం కదా, అది కొంచెం కుక్ అవ్వడం కోసం అని చెప్పేసి ఒక 5 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో వదిలేసానమాట. ఇంకా బీన్స్ కర్రీ కూడా అయిపోయిద్దండి 5 మినిట్స్ తర్వాత. సో చాలా బాగుందనమాట. ఫస్ట్ టైం నేను బీన్స్ కర్రీని ఎక్కువగా అయితే తిన్నాను. ఇంకా ఫైనల్గా నా మీల్ ప్లేట్ అయితే చూపించేస్తానండి మీకు. ఇంకా రైస్ తీసుకున్నాను, బీన్స్ కర్రీ అండ్ అలాగే రసము. సో రసం ఉంది కాబట్టి కొన్ని వడియాలు అయితే వేపేసుకున్నాను. ఇంకా సలాడ్ కోసం అయితే కీరా అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇలా నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి మంచిగా ఇక్కడ పాలల్లో ఓట్స్, చియా సీడ్స్ అయితే సోక్ అయిపోయాయి. దీంతోపాటు కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే అవి ఒక్కొక్కసారి యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి అయితే యాడ్ చేయట్లేదండి. ఇంకా దీంట్లోకి అయితే నేను ఇక్కడ చూపిస్తున్న అంత కొంచెం హనీ అయితే యాడ్ చేసుకున్నాను. హనీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తో అయితే పేరప్ చేసుకొని తినేయడమే అనమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి ఫ్రూట్స్ ఇంట్లో. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. సో ఎంతైతే కావాలో అన్ని మాత్రమే వేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను యాపిల్ అండ్ అలాగే ప్రొమోగ్రానెట్, బనానా చాలా తక్కువ అండి, చిన్న చిన్న పీసెస్గా అయితే వేసుకున్నాను. సో ఇంకా తర్వాత దీంట్లోకి నేను బ్లూబెర్రీస్ అయితే తెచ్చుకున్నానండి. సో ఇంకా అవి కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇదైతే చాలా ఎమ్మిగా ఉందండి. సో ఇది తినడం వల్ల మనకి కావాల్సినంత ప్రోటీన్, ఫైబర్కి ఫైబర్ అన్నీ కూడా మంచిగా వస్తాయన్నమాట. సో ఈవినింగ్ టైమ్స్లో అయితే నేను ఎక్కువగా అంటే నైట్ డిన్నర్ టైంలో అయితే ఇదే ఎక్కువగా ప్రిపేర్ చేస్తానన్నమాట. లేదు అని అంటే సంథింగ్ ఏదైనా ఒక దోశలాగా, స్మూతీ లాగా అయితే ట్రై చేసేసుకుంటున్నాను. ఇంకా అదైతే అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్లోకి అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు, కొన్ని మెంతులు అయితే యాడ్ చేశానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం అయితే 4-5 పుదీనా ఆకులు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇవి బాయిలింగ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా మరిగిపోతున్నాయి. ఇల్లంతా కూడా ఆ స్మెల్ అయితే నిండిపోయిందండి. భలే అనిపిస్తుంది ఈ డీటాక్స్ డ్రింక్ తాగేటప్పుడు మాత్రం. అది బాయిల్ అవుతున్నప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడ బాయిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. సో దీంట్లోకి నేను ఈరోజు ఎలాంటి హనీ కానీ చియా సీడ్స్ కానీ అయితే యాడ్ చేయట్లేదు. సో హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని తాగేసాను అనమాట. ఇంకా ఇదండి నా డే 16 వెయిట్ లాస్ జర్నీలో ఇలా అయితే అయింది. సో నేనైతే నా నెక్స్ట్ వ్లాగ్లో నేను ఎంత వెయిట్ ఉన్నానని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో నేనైతే ఆర్డర్ పెట్టుకున్న వెయిట్ మిషన్ అయితే వచ్చేసింది. సో నా నెక్స్ట్ వ్లాగ్లో అయితే నా వెయిట్ అయితే చూపిస్తాను. సో నేను తగ్గానా లేదా అనేది కూడా మీకు షేర్ చేస్తానన్నమాట. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 17 వెయిట్ లాస్ జర్నీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.